హలో అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ఎస్ఆర్హెచ్ టీమ్కి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ చేసేదానికి ఛాన్సెస్ ఉందా లేదా అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతాం. అఫ్కోర్స్ ఐపీఎల్ 24లో పాసిబుల్ కాదు, ఐపీఎల్ 25కి పాసిబుల్ ఉంది అభి ఫ్యామిలీ. వీడియోని ఫుల్గా చూస్తే మీకు మొత్తం డీటెయిల్గా అర్థమవుతుంది. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎవరన్నా వీడియోని చూస్తుంటే వీడియోని లాస్ట్ దాకా చూడండి, చాలా షాకింగ్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మీకు ఉంది. అఫ్కోర్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం రండి. ఓకే అవి ఫ్యామిలీ, 2025కి రోహిత్ శర్మ ఎస్ఆర్హెచ్ టీమ్కి వచ్చేదానికి పాసిబుల్ అంటే అఫ్కోర్స్ అవి ఫ్యామిలీ 75% వచ్చి రోహిత్ శర్మ అదే ఎస్ఆర్హెచ్ టీమ్కి వచ్చేదానికి పాసిబుల్ అనొచ్చు. ఎందువల్లంటే నెక్స్ట్ ఇయర్ అనేది మెగా ఆప్షన్ జరగబోతుంది అవి ఫ్యామిలీ. మెగా ఆప్షన్ అంటే జస్ట్ ముగ్గురు ఇండియన్ ప్లేస్ని రిటైన్ చేసుకోవాలి, 2 ఫారిన్ ప్లేస్ని రిటైన్ చేసుకోవాలి, మొత్తం 5 మందిని రిటైన్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చూస్తే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, ఇంకా ఇలా చాలా మంది ఒక స్టార్ ప్లేయర్స్ అనేది ముంబై ఇండియన్స్లో ఉన్నారనొచ్చు. అఫ్కోర్స్ ముంబై ఇండియన్స్ వచ్చి జస్ట్ ముగ్గురు ఇండియన్ ప్లేస్నే రిటైన్ చేయాలి. బట్ అక్కడ ఒక ఓల్డ్ క్లాస్ ప్లేస్, అదే మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ సూపర్ ప్లేయర్స్ అనేది ఉన్నారు. లైక్ చెప్పాలంటే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఈ 5 మంది ప్లేయర్స్లో ముగ్గురినే ముంబై ఇండియన్స్ అనేది రిటైన్ చేసుకోవాలి. ఆ ముగ్గురిని ఎవరు రిటైన్ చేసుకుంటుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ కాబట్టి 100% రిటైన్ చేసుకుంటుంది. దాని తర్వాత సెకండ్ ప్లేయర్ వచ్చి బుమ్రా అండి, బుమ్రాని కూడా రిటైన్ చేసుకుంటుంది. థర్డ్ ప్లేయర్ T20లో ఒక ఓల్డ్ క్లాస్ ప్లేయర్ అంటే సూర్యకుమార్ యాదవ్, ఎందుకంటే అతని ఏజ్ కూడా తక్కువ కాబట్టి ఇంకా 5-6 సీజన్స్కి ఈజీగా ముంబై ఇండియన్స్కి ఆడగలుగుతాడు. సూర్యకుమార్ యాదవ్ని రిటైన్ చేసుకుంటుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇలాంటి ప్లేస్ని వచ్చి అఫ్కోర్స్ ముంబై ఇండియన్స్ అనేది రిలీజ్ చేయాలి. అప్పుడు రిలీజ్ చేస్తేనే ముంబై ఇండియన్స్ అనేది స్క్వాడ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అవి ఫ్యామిలీ. రోహిత్ శర్మ అనేది రిలీజ్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా రోహిత్ శర్మ అనేది ఐపీఎల్ 25 మెగా ఆప్షన్లో హ్యామర్ పైన వస్తాడు. అప్పుడు వచ్చి రోహిత్ శర్మకి బిడ్డింగ్స్ అనేది ఉంటుంది. బట్ కొంచెం వెయిట్ చేయండి, పక్కాగా రోహిత్ శర్మ వేరే టీమ్స్కి వెళ్ళిపోతారంటే అఫ్కోర్స్ ఒకవేళ ఆప్షన్కి వస్తే మాత్రం సిఎస్కే కానివ్వండి, ఎస్ఆర్హెచ్ కానివ్వండి, ఇంకా ఇలాంటి చాలా టీమ్స్, పంజాబ్ కానివ్వండి, ఇలాంటి చాలా టీమ్స్ వచ్చి బిట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి క్యాప్టెన్ కావాలి కాబట్టి. బట్ కొన్ని సోర్సెస్ దగ్గర నుంచి వచ్చే అప్డేట్ ఏంటంటే, ఇదే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అంటున్నాను. ఏం అంటే కొన్ని సోర్సెస్ దగ్గర నుంచి ఏం అప్డేట్ వస్తుందంటే రోహిత్ శర్మకి ఇదే లాస్ట్ ఐపీఎల్ అంట. ఐపీఎల్ 24లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. దట్ మీన్స్ ఐపీఎల్ లాస్ట్ ఐపీఎల్ ఇదే. దాని తర్వాత ఈ ఐపీఎల్ అయిపోయిన వెంటనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేసి డైరెక్ట్గా ఇండియా టీమ్ వరల్డ్ కప్ పైన కాన్సన్ట్రేషన్ చేయబోతారంట. ఇది వచ్చి కొన్ని సోర్సెస్ దగ్గర నుంచి ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలియచేయాలనేది కోసమే ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఒకవేళ కానీ రోహిత్ శర్మ ఆడాలనుకుంటే మాత్రం ఒక టీంకి వేరే టీంకి క్యాప్టెన్సీ చేసేదానికి హై లెవెల్ ఛాన్స్ ఉంది. బట్ ఇంకో విషయం కూడా చెప్తా చూడండి అవి ఫ్యామిలీ. ఇప్పుడు రోహిత్ శర్మ ఏజ్ వచ్చి 36, నెక్స్ట్ ఈ ఏప్రిల్ వస్తే రోహిత్ శర్మకి 37 అవుతుంది. నెక్స్ట్ ఏప్రిల్కి 38 అనొచ్చు. మ్యాక్సిమం నన్ను అడిగినంత మాత్రం రోహిత్ శర్మ రిటైర్మెంట్, అదే ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అయ్యేదానికి ఛాన్స్ అనేది హై లెవెల్లో ఉంది. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒకవేళ రోహిత్ శర్మ ఐపీఎల్ ఆప్షన్లో వస్తే ఏ టీం కొంటే చాలా బాగుంటుంది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతే అవి ఫ్యామిలీ. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా సీ యు గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.